కేపీహెచ్‌పీ బస్ స్టాప్స్‌లలో ఈ మధ్యలో అంటే చాలా ఒక సీరియస్ ఇష్యూ అనేది ఒకటి రైజ్ అయితుంది. అది నా వరకొచ్చింది. ఏంటి అంటే అక్కడ బస్ స్టాప్‌లలో ఒక 15, 14 ఇయర్స్ కిడ్స్ అబ్బాయిలని 14 ఇయర్స్ నుండి 19 ఇయర్స్ వరకు కిడ్స్ ఏం చేస్తున్నారంటే ఈ ట్రాన్స్‌జెండర్స్ వాళ్ళని సతాయించుకుంటా, డబ్బులు వేయమని చెప్పేసి, వాళ్ళని హరాస్ చేసుకుంటా, టార్చర్ పెట్టుకుంటా, ఒకవేళ డబ్బులు వాళ్ళు అంటే వాళ్ళు అడిగితే వీళ్ళ దగ్గర ఒకవేళ మనీ లేకపోతే కూడా ఏదో విధంగా వాళ్ళని షేమ్‌ఫుల్‌గా ఫీల్ అయ్యేటట్టు పిచ్చి పిచ్చిగా వాళ్ళతోని బిహేవ్ చేసి, వాళ్ళని భయపెట్టిచ్చి, వాళ్ళ డిగ్నిటీ ఆ పిల్లలు పాపం ఆ అబ్బాయిలు వాళ్ళ డిగ్నిటీ కాపాడుకోవడానికి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులుంటే అంత తీసి వాళ్ళ చేతిలో పెట్టడం. 14 ఇయర్స్ నుండి 19 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ బాయ్స్‌కి ఇదొక పెద్ద టార్చర్ అయిపోయింది అక్కడ. బట్ పోలీసులు ఇంకా యాక్షన్ తీసుకుంటలేరు అండ్ వీళ్ళు కూడా ఏం చేయలేరు. సో వీళ్ళకేంటంటే ఒకవేళ అట్లాంటి హరాస్మెంట్ చేస్తే గనక సెక్షన్ 73 అండ్ 89 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము వీళ్ళకి హరాస్మెంట్ కింద వీళ్ళకి శిక్ష పడుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ వరకు అండ్ ఆల్సో విత్ ఫైన్ అనేది శిక్ష పడుతుంది. ట్రాన్స్జెండర్స్ కదా వీళ్ళకి సపరేట్గా ఏదో మెర్సీగా లేకపోతే పాపం అనేసి వాళ్ళని ఎట్లాంటి కేసెస్లో బుక్ చేయరని మాత్రం అనుకోవద్దు. ఎవరైనా ఇట్లాంటి ఫేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేస్తారు.